డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విస్తుగొల్పే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కవితనే ఏకంగా 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్టులో పేర్కొనడం సంచలనం కలిగిస్తుంది. శరత్ చంద్రారెడ్డి కవిత జాగృతి సంస్థకు 80 లక్షల విరాళం ఇచ్చినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారన్న సీబీఐ పేర్కొంది. తెలంగాణలో ల్యాండ్ డీల్ ఎలా చేస్తావని బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. భూమి లేకుండా ల్యాండ్ కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు సృష్టించినట్లు సీబీఐ తెలిపింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత 14 కోట్లు తీసుకున్నట్లు సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో విస్తుగొల్పే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కవితనే ఏకంగా 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్టులో పేర్కొనడం ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు సిబిఐ కస్టడీ నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలు కనుక చూస్తే మొత్తం కవితనే, అంటే ఈ యొక్క సౌత్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాకుండా కవితనే ఈ మొత్తం కేసులో ఇరికించే విధంగా సాక్ష్యాలను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి మిగతా శరత్ చంద్రారెడ్డి గాని, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి వీళ్ళందరూ అప్రూవర్ గా మారారు. అప్రూవర్లు ఇచ్చినటువంటి యొక్క వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని అసలు ఈ మొత్తం కేసు ఏ విధంగా, అసలు ఈ స్కామ్ ఏ విధంగా ప్రారంభమైంది, ఏ విధంగా డెవలప్ అయింది, తర్వాత ఏ విధంగా ఇది ముగిసింది అన్న విషయాలన్నీ కూడా ఈ రోజు సిబిఐ కస్టడీ నివేదికలో పేర్కొంది. అసలు ముందుగా 100 కోట్ల రూపాయలను కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించారు. ఆ తర్వాత సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి మిగతా పార్ట్నర్స్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒక్కో రీటైల్ షాప్ కు 5 కోట్ల చొప్పున 5 రీటైల్ షాపులకు ఒక్కొక్కరికి 5 రీటైల్ షాపులు ఇచ్చి వాళ్ళందరికీ ఒక్కొక్కరి దగ్గర నుంచి 25 కోట్లు తీసుకున్నారు. ఆ 25 కోట్లు కూడా ఏదో ఒక ల్యాండ్ డీల్ చేసుకున్నట్లుగా, తమ దగ్గర నుంచి ఒక ల్యాండ్ కొన్నట్లుగా సృష్టించి, నకిలీ పత్రాలు సృష్టించి ఆ ల్యాండ్ కొన్నట్లుగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని ఆ ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసే విధంగా కవిత మొత్తం స్కెచ్ వేశారు అన్న విషయాలను ఈ రోజు సిబిఐ కస్టడీ నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 25 కోట్లు ఈ యొక్క శరత్ చంద్రారెడ్డి నుంచి 5 జోన్లకు గాను 25 కోట్లు ఇవ్వాలని కోరారు. అందులో 14 కోట్లకు సంబంధించి ఒక ల్యాండ్ మహబూబ్ నగర్ లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ కొన్నట్లుగా అరవిందో ఫార్మాకి సంబంధించినటువంటి ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో ఆ అనుబంధ సంస్థల నుంచి ఒక సంస్థ ద్వారా కొనుగోలు చేసినట్లుగా పత్రాలు సృష్టించి దాని ద్వారా 14 కోట్లు ఇవ్వాలని కూడా కోరారు. అయితే మొదట అసలు ఆ ల్యాండ్ ఎక్కడుందో నాకు తెలియదు, దాని విలువ ఎంతో కూడా తెలియదు, నేను దాన్ని కొనడానికి నాకు ఇష్టం లేదని శరత్ చంద్రారెడ్డి చెప్పినప్పుడు అసలు ఈ అరవిందో ఫార్మాకి సంబంధించిన బిజినెస్ ఇక్కడ ఢిల్లీలో ఎలా చేస్తారో అంటూ బెదిరించారని కూడా సిబిఐ తన రిపోర్ట్ లో పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణ జాగృతి సంస్థ, కవితకు సంబంధించినటువంటి స్వచ్ఛత సంస్థ ఏదైతుందో దానికి కూడా 80 లక్షల రూపాయలు విరాళాలుగా కూడా శరత్ చంద్రారెడ్డి ఇవ్వటం జరిగింది. మరోపక్క ఇందులో సౌత్ గ్రూప్ కు చెందినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ కూడా ఏ విధంగా 10 కోట్లు ఇచ్చారు. మొదట వాళ్ళ దగ్గర నుంచి 50 కోట్లు అడిగారు. అయితే 10 కోట్ల రూపాయలను చెన్నైలో ఇచ్చారు. ఈ మొత్తాన్ని కూడా హవాలా రూపంలో గోవాకు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల్లో గోవాకు అందజేశారు. ఆ హవాలా డీలర్లకు కవితకు సంబంధించినటువంటి పిఏ అశోక్ కౌశికే ఈ మొత్తాన్ని కూడా హవాలా డీలర్లకి అందజేయడం జరిగింది. హవాలా డీలర్లు కూడా ఈ విషయాన్ని వాళ్ళ వాంగ్మూలంలో స్పష్టం చేశారు. అయితే వీటన్నిటి గురించి మన సిబిఐ అధికారులు మొన్న ఏదైతే ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు, తిహార్ జైల్లో ఉన్నప్పుడు విచారణ జరిపినప్పుడు ఆమె సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు. ఈ 100 కోట్లకు సంబంధించినటువంటి విషయాలు ఏమి కూడా నాకు తెలియదని చెప్తున్నారు. మొత్తం అన్ని సాక్ష్యాలతో సహా మేము అడుగుతుంటే ఆమె చెప్పటం లేదు. కాబట్టి ఆమెను మరిన్ని వివరాలను ఆమె నుంచి రాబట్టడం కోసం 5 రోజులు మాకు కస్టడీ కావాలంటూ కస్టడీ రిపోర్ట్ ను అందజేశారు. సో ఇప్పుడు మరికొద్ది సేపట్లో 5 రోజులు మరి సిబిఐ కస్టడీకి కవితను పంపిస్తారా లేదా చూడాలి. కవితను కనుక సిబిఐ కస్టడీకి పంపిస్తే ఆమెను సిబిఐ ప్రధాన కార్యాలయానికి సిబిఐ అధికారులు తీసుకెళ్లే అవకాశం ఉంది. దీనిపైన మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.